వైట్ హౌస్ రాగానే ఇంతమంది ఉద్యోగాలు ఎలా తీసేసింది? ఇలాన్ మస్క్ లీడ్ చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ కేవలం ఉద్యోగాలు తీసేయడానికే ఉందా? ఇలాంటి ఖర్చులు వాళ్ళ ఖర్చులుగా కనిపిస్తున్నాయా? ఇలా చాలా ప్రశ్నలు వేస్తున్నారు. వర్కర్స్ షుడ్ హ్యావ్ పవర్. శ్రామికులకి కూడా పవర్ ఉంటుంది, గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా చాలా పవర్ ఉంటుంది. అదే విధంగా అమెరికాలో రాచరికం వద్దు, నువ్వు రాజు కాదు, నో కిన్షిప్, నువ్వు రాజు కాదు, నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నావు, ప్రజాస్వామ్యంలో ఉండాలి, అంతేగాని నువ్వు రాజులా రాలేదు ఇక్కడికి అని చెప్పి ట్రంప్ ని ప్రశ్నిస్తున్నారు. స్టాప్ ఆర్మింగ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ కి విపరీతమైన ఆయుధాలు పంపించే ప్లాన్ లో ఉన్న ట్రంప్ ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తూ చాలా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు, నువ్వు ఆపేయి అని చెప్తున్నారు. అంతేకాదు ప్రతి దానిలో డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, అంటే ప్రతిదీ కూడా న్యాయబద్ధంగా సక్రమంగా పక్షపాతం లేకుండా ఉండాలి, నువ్వు ఇష్టం వచ్చినట్లు చేయడానికి వీలేదని చెప్తున్నారు. మైగ్రెంట్స్ సపోర్ట్ గా ఎవరైతే విదేశాల నుంచి వచ్చి ఉంటున్నారో అమెరికాలో మైగ్రెంట్స్ గా చాలా కాలం నుంచి ఉంటున్నారో వాళ్ళకి సపోర్ట్ గా చాలా మంది నినాదాలు ఇస్తున్నారు. అంత అర్జెంట్ గా లీగల్ ప్రాసెస్ ఏమీ లేకుండా మెయిల్ పెట్టేసి నువ్వు వాళ్ళని పంపించేస్తావు బయటకు అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు అనమాట. చాలా మంది డాజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఏదైతే ఇలాన్ మస్క్ లీడ్ చేస్తున్నారో దాన్ని విపరీతంగా తిడుతున్నారు. యూనివర్సిటీ స్టూడెంట్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. యూనివర్సిటీస్ కి ట్రంప్ చాలా యూనివర్సిటీస్ తన మాట వినని యూనివర్సిటీస్ కి ఫెడరల్ ఫండింగ్ ఆపేశాడు, ఇంక్లూడింగ్ హార్వర్డ్ యూనివర్సిటీ. హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ఇప్పుడు ట్రంప్ వ్యతిరేకంగా ప్రశ్నిస్తుంది అనమాట. నువ్వు చెప్పినట్టు మేము వినేదేంటి? ఎడ్యుకేషన్ హక్కు ఉంటుంది, ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఉంటుంది, ఎనాలిసిస్ ఉంటుంది, దీనిలో మాకు చాలా రైట్స్ ఉంటాయి, నువ్వు చెప్పినట్టు మేము వినాల్సిన అవసరం లేదు, ఇది డెమోక్రసీ అని చెప్పి చాలా మంది విద్యార్థులు ఇప్పుడు ట్రంప్ తిడుతున్నారు అనమాట.